మనిషి పుడతాడా లేక తయారు చేయబడతాడా? ఈ వీడియో పూర్తిగా వినండి. విన్న తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనిషి మాయమవుతున్నాడంటే జంతువుగా దర్శనమిస్తున్నాడని అర్థం. అలా అయితే జంతువు మనిషి ఒకటేనా అంటే ముమ్మాటికి ఒకటే. కాకపోతే జంతువునే ఉత్తమ నాగరికత దశలో మనిషిగా పిలవడం జరుగుతుంది. ఈ ఉత్తమ నాగరికతనే జంతు ప్రవృత్తిని అదింపడుతూ మనిషిగా నిలబెడుతుంది. అలా జంతువును మనిషిగా నిలబెట్టే ఉత్తమ నాగరిక స్వభావాన్నే మానవీయత అంటాం. ఈ మానవీయ పొర బలహీనపడినప్పుడల్లా లోపలి జంతువు తన సహజ బుద్ధిని ప్రదర్శిస్తుంది. ఇలాంటి సందర్భంలోనే సమాజంలో అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందులో భాగమే కలకత్తాలోని అత్యాచార సంఘటన. కలకత్తాలో ఓ డాక్టర్పై జరిగిన అత్యాచార సంఘటన యావత్తు దేశాన్ని కదిలించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి పూర్వమే ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, హైదరాబాద్ దిశ, ఆత్రాస్ ఉన్నావ్ సంఘటనలు ఇలాంటివి జరిగినప్పుడు నిందితులను ఉద్దేశించి అందరి నోటి నుంచి వెలువడే మాటలు ఏమిటంటే, వీళ్ళు మనుషులా పశువులా, వీరికి మానవత్వం ఉందా అని. ఈ మాటలు వింటున్నప్పుడు నాకు సందేహం వస్తుంది. యాదృచ్ఛికంగా వచ్చే ఈ మాటల వెనుక ఉన్న అర్థం గురించి వీరు ఆలోచించే మాట్లాడుతున్నారా అని. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనల నేపథ్యంలో మానవత్వం గురించి కాస్త ఆలోచిద్దాం. మనిషికి పుట్టుక లేదు. పరిణామ క్రమంలో మనిషిగా మారటం జరిగింది అంతే. మరి పరిణామ క్రమానికి ముందు మనిషి ఏమిటి అంటే జంతువే అని చెప్పుకోవాలి. పరిణామ క్రమంలో ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చుకునే సందర్భంలో సమిష్టి కృషి, సామూహిక ఒప్పందాలు ఏర్పడటం, ఆ ఒప్పందాల నుంచి అనుబంధాలు, వాటిని అనుసరించి భావోద్వేగాలు ఏర్పడడం జరిగింది. తద్వారా కలిసి జీవించటం, కుటుంబ వ్యవస్థలు ఏర్పడటం, పరస్పర సహకారంలోంచి ప్రేమ భావనలు పుట్టుక రావడం, ఆ ప్రేమలో నుండి జాలి, కరుణ, దయ లాంటి సాధుత్వ భావాలు ఏర్పడినాయి. ఈ భావాలను నిలబెట్టుకోవడంలో భాగంగా పరస్పర త్యాగ గుణం కూడా ఏర్పడింది. దీంతో మానవ సమాజం అనాగరిక దశ నుండి నాగరికపు దశకు మార్పు చెందింది. అంటే జంతువు నెమ్మదిగా మనిషిగా పరివర్తనం చెందడం జరిగిందన్నమాట. బయటికి కనిపించే ఈ మనిషి నిజానికి జంతువు. జంతువుగా పుట్టడం సహజ సిద్ధం, మనిషిగా మారడం పరిణామక్రమం. అయితే సమాజంలో ఈ పరిణామక్రమానికి తోడ్పడే పరిస్థితులు సమతుల్యతను కోల్పోయి బలహీనపడుతున్న దశలో మనిషి మళ్ళీ జంతువుగా మారడాన్ని ఆపలేం. ఇంతకీ పరిణామక్రమానికి సంబంధించిన పరిస్థితులు అంటే ఏమిటి? దానికిని జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధం ఏమిటి? ఇది అర్థం కావాలంటే ఒక అందమైన బొమ్మకు దాన్ని పోతబోసిన అచ్చు పరికరానికి ఉన్న సంబంధం అర్థం కావాలి. ఉదాహరణకి ఉత్పత్తి దశలో సంబంధిత పదార్థాన్ని అచ్చు పరికరంలో పోసినప్పుడు అచ్చులో ఉన్న ఆకారమే ఆ విగ్రహానికి వస్తుంది. అయితే ఆ అచ్చు చెడిపోయి అక్కడక్కడ తన రూపాన్ని కోల్పోయినప్పుడు పట్టించుకోకుండా అందులోనే మళ్ళీ పదార్థాన్ని పోసినట్లయితే అందులో నుండి వచ్చిన విగ్రహం కూడా ఆ మేరకు తన రూపాన్ని కోల్పోతుంది. కాబట్టి విగ్రహం మంచిగా రావాలంటే పోత యంత్రాన్ని సరిగ్గా కాపాడుకోవాలి. అంటే మనిషిగా మారిన జంతువు మళ్ళీ జంతువుగా మారకుండా ఉండాలంటే మనిషి తనను మనిషిగా మార్చిన సమాజం అనే అచ్చు యంత్రాన్ని కాపాడుకోవాలి. అనగా తనను తాను సంస్కరించుకుంటూ సామాజిక చట్టాన్ని పటిష్టపరచుకోవాలి. అంతేకాని ఏదో మనిషి పుట్టాడు, మనిషిగానే పెరుగుతాడు అనుకోవడం భ్రమ. ఇది అవునో కాదో తెలియాలంటే పుట్టగానే ఆహారాన్ని అందిస్తూ ఒక శిశువును మానవ సమాజానికి దూరంగా పెంచి యవ్వనస్తుడైన తర్వాత సమాజంలోకి వదిలిపెడితే ఏం చేస్తాడు? ఆకలితో ఉన్న జంతువు ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తిస్తాడు. ఒకవేళ సుదీర్ఘమైన జన్యు పరిమాణంలో కొన్ని మినహాయింపులు ఉంటే ఉండవచ్చుగాక. అంతేకాని మానవీయ సంబంధాలను కొనసాగించాడు. భాష రాదు, బంధుజనుల గుర్తించలేడు, వావి వరుసలు తెలియవు, పూర్తిగా జంతువులానే ప్రవర్తిస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే మనిషి మనుషుల మధ్య పెరగటం ద్వారానే మానవీయతను సంతరించుకుంటాడని. అంటే శిల శిల్పి చేత చెక్కబడినట్లు చెక్కబడతాడని తెలుసుకోవాలి. శిల ఒకసారి చెక్కబడితే చాలు, కానీ రోజూ ఇంటిని ఊడ్చినట్లే మనిషి నిరంతరం సంస్కరించబడుతూనే ఉండాలి. సమాజం చేత ఒరిపిడికి గురవుతూనే ఉండాలి. మనిషి పుట్టిన శిశువుకు ఆకలి స్పందనలు తప్ప ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. మొదటి దశలో తల్లి కుటుంబ సభ్యులను పరిచయం చేస్తుంది. వారి పట్ల శిశువు ప్రవర్తన అనుచితముగా ఉన్నప్పుడు ఇది తప్పు, అది ఒప్పు అంటూ నేర్పుతుంది. తర్వాత వ్యక్తి శిశువు దశ దాటి స్నేహితుల బృందంలోకి, ఆ తర్వాత పాఠశాల, కళాశాల దశలు దాటి ఉద్యోగ బృందంలోకి వెళ్ళిపోతాడు. ఇలా శిశువు ఆయా దశలో ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, మంచేదో చెడేదో అనుకూల ప్రతికూల అనుభవాల ద్వారా నేర్చుకుంటూ తమకంటూ ఓ వ్యక్తిత్వాన్ని ప్రోధి చేసుకుంటూ ఎదిగి అనేక బాధ్యతలు నిర్వహిస్తూ జీవితకాలాన్ని దాటుతాడు.
వ్యవస్థ నుండి తాను పొందిన దానినే తిరిగి వ్యవస్థకు ఇస్తుంటాడు. ఈ క్రమంలో శిశువు వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎదగడానికి సమాజంలోని అనేక వ్యవస్థలు పనిచేస్తాయి. ఆ వ్యవస్థల సమన్వయ రూపమే సమాజం. ఆ సమాజ చట్రమే మనిషితనాన్ని కాపాడే అచ్చు యంత్రం. అటువంటప్పుడు ఆ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత మనిషిదేనని మనం గుర్తించాలి. ఇదంతా మనకు అర్థం కావాలంటే సామాజిక వ్యవస్థల నిర్మాణము, పనితీరు గురించి కనీస జ్ఞానం ఉండాలి. ఇందులో వ్యక్తి నిర్మాణంపై ప్రభావం చూపే విద్య, వైద్యం, పోలీసు, న్యాయ వ్యవస్థలు, చట్టసభలు ప్రధానమైనవి. ఇవి నిరంతరం ప్రజల పరిశీలనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ వ్యవస్థల్ని సక్రమంగా పనిచేయించగల ప్రభుత్వాల స్థాపన జరుగుతుంది. లేదంటే గంజాయి తోటలో గంధపు చెక్కల్ని ఆశించడమే అవుతుంది. ఇంట్లోనూ బయట తాను పనిచేస్తున్న ప్రతి చోట మానవ సంబంధాలతో పాటు ఉద్యోగ సంబంధాలు నిరంతరం పరిశీలనకు గురవుతూనే సవరించబడుతుండాలి. లేదంటే లోపల ఉన్న జంతువు ఏమాత్రం చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనపడుతున్నాయని అనిపించినా తన నిజస్వరూపంతో బయటికి రావడానికి సిద్ధపడుతుంది. అలా జరగకూడదనుకుంటే మనిషి చుట్టూ ఉన్న వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. ఆ వ్యవస్థల్ని నడిపించే ప్రభుత్వాలు దూరదృష్టి సామర్థ్యంతో పాటు వ్యవస్థల నిర్మాణం గురించి తెలిసినవై ఉండాలి. నాయకుడు అనేవాడు రాబోయే సమాజానికి రూపం ఇవ్వడంలో తాను శిల్పినని భావించాలి. కొత్తగా వస్తున్న సాంకేతికతలో, పాలనా సంబంధమైన మార్పులలో ఏది మనిషిని తీర్చిదిద్దగలదు, ఏది మనిషిని దారి తప్పించగలదు అనే విషయాలపై అవగాహన ఉండాలి. మనిషిని కేంద్రంగా చేసుకుని చట్టాలు రూపొందించాలి. ఏ చట్టాలు ఏ ఫలితాలు ఇవ్వగలవు, మనిషితనానికి అవి ఏ మేరకు ఉపయోగపడగలవు అని ఆలోచించాలి. అంతేగాని సంపద సృష్టియే ప్రధానంగా భావించడం సరైనది కాదు. మనిషితనం చిక్కనవటానికైనా శిథిలమవ్వటానికైనా ఆయా వ్యవస్థల పనితీరే కారణం. కుటుంబ విలువలు, చట్టసభలు చేసే చట్టాలు, కోర్టులిచ్చే తీర్పులు, పోలీసుల ఆచరణాత్మక కృషి, విద్యా వ్యవస్థల నిర్మాణం, ప్రసార మాధ్యమాల పనితీరే కాక ఇతర ఉత్పత్తి రంగాలు, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాలు చేసే ప్రతి పని మానవీయ కవచాన్ని రూపొందించడానికి తోడ్పడతాయి. వాటిని కేవలం ఉత్పత్తి రంగాలుగానే పరిగణించరాదు. అవి మనిషి యొక్క బుద్ధి, ఆలోచనలపై ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి వ్యవస్థల్ని సక్రమంగా నడిపే ప్రభుత్వాలు రావాలి. కానీ ప్రభుత్వంలో ఉన్నవారికి భవిష్యత్తు తరాల వారు నిర్మించుకోబోయే భవనానికి తాము పునాదులు వేసి ఇద్దామన్న ఆలోచన లేదు. నేడు తాము చేసే ఆవిష్కరణలే తర్వాత తరానికి ఆధారమవుతాయన్న జ్ఞానమూ లేదు. ప్రస్తుతం మానవత్వం పలచబడుతున్న జాడల్ని మనం చూడలేకపోతున్నాం. ఒక వ్యక్తిని జీపు కట్టేసి గుంజుకు వెళ్ళడం ఎంత దారుణం! చిన్నపిల్లల్ని కూడా అత్యాచారం చేసి ఆనవాలు లేకుండా చేయడం, అత్యాచారాలు చేసిన వారి మెడలో దండలు వేసి ఊరేగించడం, స్త్రీ స్వేచ్ఛకు పరిమితులు విధించే మాటలు అధికారంలో ఉన్నవారు సహజాతి సహజం అన్నట్లు మాట్లాడటం చూస్తే సమాజం ఎంత ప్రమాదంలో ఉందో అర్థమవుతుంది. మనిషి చుట్టూ ఎన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ మనిషిని తీర్చిదిద్దడంలో విద్యా వ్యవస్థది ప్రధానమైన పాత్ర. ఆ విద్యా వ్యవస్థనే మనిషిలోని మానవీయతని శిథిలం చేస్తుంటే ఆ మనిషిలోని రాక్షసుడు బయటకు రాకుండా ఎలా ఉంటాడు? విచ్ఛిన్నమైన విద్యా వ్యవస్థ ద్వారా రూపొందించబడిన మనిషి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఎలా ఉంటాడు? కలకత్తా లాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వీడు మనిషా జంతువా అంటూ తప్పుపడతాం. సరే, వ్యక్తి జంతువుగా పుట్టి మనిషిగా ఎదగటానికి ఉన్న మధ్యకాలమంతటిని, ఆ కాలంలోని పరిస్థితులన్నింటినీ నిర్లక్ష్యం చేసి మానవీయ కవచం బలహీనపడటానికి కారణమైన వీళ్ళనేమనాలి? విద్యాలయాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాక చదువు అనేది వ్యక్తి నిర్మాణం, తద్వారా సమాజ నిర్మాణం కొరకు కాకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా సాగుతుంది. మార్కుల పోటీ పందెంలో విలువలు పతనమవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి ఎంతో కాలం మేధోమథనం చేసి శాస్త్రీయంగా రూపొందించిన విద్యా ప్రమాణాలను యజమాన్యాలు పక్కన పెడుతున్నాయి. విద్యార్థులకు విషయ జ్ఞానాన్ని ఆస్వాదించి విశ్లేషించుకునే సమయం ఇవ్వకుండా ప్రతిభను పరీక్షించే పరీక్షల పేరుతో వారిపై తీవ్రమైన ఒత్తిడి కలగజేస్తున్నాయి. డబ్బు కొరకు ఉద్యోగ సంపాదనే లక్ష్యంగా సాగుతున్న ఈ విద్యార్జన దశలో మనిషితనం అనేదే కనిపించదు. ఇదేమంటే తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికలకు మా దగ్గర ఇంతకంటే మార్గం లేదని చెప్తున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు. ప్రైవేట్ రంగం ఎంత దుర్మార్గమైనదో ఇంకా మనకు అర్థం కావడం లేదు. చివరకు ప్రైవేట్ రంగంలో సైన్యం ఉండబోతుందన్న వార్తలు మన చెవులను దాటి మనసుకు చేరలేకపోతున్నాయి. వ్యవస్థలోని రుగ్మతలన్నిటికీ కారణం ప్రజలేనని, కాబట్టి ప్రజలే ముందు మారాలని ప్రభుత్వం అంటుంది. కాదు, ప్రభుత్వమే మారమని ప్రజలు అంటున్నారు. నిజానికి ఇద్దరూ కారణమే. అయినప్పటికీ వ్యవస్థను నిర్మాణాత్మక పద్ధతిలో నడపాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వాలదే. చెప్పాలంటే ప్రభుత్వాలకు తమ పాలనాపరమైన విధానాల ద్వారా అంతర్లీనంగా ప్రజల మైండ్ సెట్ మార్చే అవకాశం ఉంటుంది. అయితే పాలించే వారికి దేశం యొక్క సమగ్ర రూపం, సామాజిక నిర్మాణం తెలిసి ఉండాలి. భవిష్యత్తు పట్ల దార్శనికత, వ్యవస్థల్ని సమన్వయపరుస్తూ వ్యూహాత్మకంగా పనిచేయించగల చతురత, త్యాగబుద్ధి అవసరం. ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనిషి మరింత ఉన్నతంగా తయారవుతాడు. ప్రజలు సమాజం గురించి నిరంతరం ఆలోచించరు.
తమ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోతారు కాబట్టే ఈ ప్రభుత్వాల నియామకం అన్నది గమనించాలి. అయితే ఇందులో ప్రజలకు బాధ్యత లేదా అంటే ఉంది. ఒకసారి ఏర్పడిన వ్యవస్థలు సుదీర్ఘకాలం తర్వాత తమ సామర్థ్యాన్ని కోల్పోయి సమతుల్యత దారి తప్పినప్పుడు ప్రజలు ఉద్యమిస్తారు. కొత్త ప్రభుత్వాలకి, కొత్త వ్యవస్థలకి రూపకల్పన చేస్తారు. అంతేగాని వ్యవస్థకు సంబంధించిన నిరంతర పరిశీలన సాధారణ ప్రజలకు ఉండదు. కాబట్టి ప్రభుత్వాల ఏర్పాటు సమయంలోనైనా ప్రజలు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ప్రజలే ప్రభువులన్న జ్ఞానం ప్రజలకు ఉండాలి. అయితే ఆ సోయి ప్రజలకు కలగకుండా మన దేశంలో కుల, మత, ప్రాంత అస్తిత్వాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఇక మనిషి నిర్మాణం గురించి ఆలోచించేదెక్కడా? అందుకే నూతన మానవుని ఆవిష్కరించే వ్యవస్థల రూపకల్పన కోసం ప్రజలు ఉద్యమించాలి. చేతకాకపోతే ఉద్యమించే వారి కోసం మద్దతుగానైనా మాట్లాడాలి.